ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ప్రజెంట్ చూసుకుంటే నిఫ్టీ ప్రైస్ ఎర్నింగ్ రేషియో కూడా కొంచెం ఫాలెన్లో ఉంది కాబట్టి మార్కెట్ ఈ టైంలో మరి ఇప్పుడు కొనడం అనేది కరెక్ట్ టైం అంటే ఏం చెప్తారు? నిఫ్టీ పిఈ ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు డ్రాప్ అయిన మాట నిజం అండి. అండ్ నిఫ్టీ పిఈ లైవ్ మార్కెట్లో 20.7 ఉంది. ఇట్స్ ఎ ఫెయిర్ వాల్యూ. డిస్కౌంట్ అని చెప్పలేము, ఎక్స్పెన్స్ అని చెప్పలేము, ఫెయిర్ వాల్యూ అంతే. అందుకని నిఫ్టీ పిఈ చూసి ఈ మార్కెట్ చీపర్ అని చెప్పలేవు, ఈ ఫెయిర్ వాల్యూ అంతే. కోవిడ్ లోలో చూసుకుంటే మనం అప్పుడు 17 పిఈ, అంటే కోవిడ్ లో అప్పుడు చూసుకుంటే 17 పిఈ. బట్ యాక్చువల్ స్టాక్స్ కోవిడ్తో పోల్చుకుంటే ఇప్పుడే ఎక్కువ డ్రాప్ అయినాయి. ఓకే, కోవిడ్తో పోల్చుకుంటే ఇప్పుడే డ్రాప్ అయినాయి. చాలామంది స్టాక్స్ చూసినప్పుడు పిఈ చూస్తారండి. పిఈ కొంతవరకు డిసిషన్ మేకింగ్ యూజ్ అవుతుంది అన్నమాట నిజం. బట్ దాన్నే పట్టుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత వర్త్ ఏం కాదు. ఎందుకంటే బిజినెస్ అన్న తర్వాత సైక్లికల్ నేచర్ ఉంటుంది, అంటే కమోడిటీ ప్రైస్లు ఎలా ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్స్, ఇన్ఫ్లేషను, ఎర్నింగ్ పొటెన్షియాలిటీ, ఇలాంటి చాలా ఉంటాయి. ఇంకా ఒక పిఈ ఒకటే కాదనమాట. పిఈ ఎప్పుడు ఏంటంటే ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్కి వర్కౌట్ అవుద్దేమో కానీ గ్రోత్లో ఉన్నట్టుగా ఇది వర్కౌట్ అవ్వదు అనమాట. ఓకే, సో పిఈఎల్లోని చూసి నిజంగా డిసైడ్ అవుతామంటే యాక్చువల్గా ఇండియా మొత్తం మీద ఎక్కువసార్లు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అంటే మనం ఎక్కువసార్లు ట్రాక్ చేసేది నిఫ్టీనే. ఎందుకంటే ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్గా తీసుకుంటే నిఫ్టీ 50లో ఉన్న స్టాక్సే ఆ 50% స్టాక్ మార్కెట్ కంట్రోల్ చేస్తుంది. అందుకని ప్రతి కంట్రీలో కూడా ఆ దేశపు స్టాక్ మార్కెట్ని ట్రాక్ చేయాలంటే ఈ మేజర్ ఇండెక్స్ని ట్రాక్ చేస్తారు. ఇండియాలో అది నిఫ్టీ అనమాట. ఎన్ఎస్సి నుంచి నిఫ్టీ అండ్ బిఎస్సి నుంచి సెన్సెక్స్ అనమాట. వీటితో ట్రాక్ చేస్తూ ఉంటారు. ఈ పిఈ చాలా మంది తీసుకునేది పిఈ తక్కువ వస్తే మార్కెట్ చీపర్ అనుకుంటారు. అది కొంతవరకు నిజం, కానీ పూర్తిగా అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ మనం పిఈ చూసాం అనుకోండి, యావరేజ్ మీద 20.7 ఉంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఇంత ముందు పోల్చుకుని డ్రాప్ అయింది అది, కాబట్టి ఫెయిర్ వాల్యూకి వచ్చినట్టు లెక్క. అయితే పిఈఎల్లోని చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అంటే అట్లా కుదరదు. ఎందుకంటే నిఫ్టీలో ఉండటానికి 50 కంపెనీస్ ఉన్నాయి. ఆ 50లోనే కేవలం ఒక ఐటీ ఇండస్ట్రీ అండ్ ఫినాన్స్ ఇండస్ట్రీ, ఈ రెండు కలిపి 48% ఈ రెండే కంట్రోల్ చేస్తాయి. కాబట్టి అందులో ఐటీ మళ్ళీ ఇండియా మీద డిపెండ్ అవ్వదు, అది అబ్రాడ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవుతుంది. అబ్రాడ్లో అన్సర్టనిటీ ఎక్కువ ఉందనుకోండి, ఐటీ బాగా వాలిటైల్ అవుతుంది. ఇక్కడ లోకల్ మీద ఓన్లీ బ్యాంకింగ్, అంటే బ్యాంకింగ్ అండ్ ఐటీ రెండు మాత్రమే డిసైడ్ చేస్తుంది పిఈ ఫ్యాక్టర్ని. మిగతా ఎన్ని ఉన్నా సరే పవర్ చాలా షార్టేజ్, ఇండియా వెరీ హ్యూజ్ డిమాండ్. ఆ సెక్టర్ రిప్రజెంట్ 2%. అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండియన్ టోటల్ బడ్జెట్లో ఆల్మోస్ట్ 20 lakh crore ఒక్క ఆయిల్ ఇంపోర్ట్స్కి బిల్లు పెడతాం. దాని వెయిటేజ్ ఉంది నిఫ్టీలో ఓన్లీ 10%. ఆ 10% కూడా రిలయన్స్కి రిఫైనరీ, అది డైరెక్ట్గా ఆయిల్ మీద అంత టూ మచ్గా రేట్స్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, అందుకని నిజంగా నిఫ్టీ ట్రూ రిప్రజెంట్ ఇండియన్ ఎకానమీ కంటే ఖచ్చితంగా కాదు. అంటే బేసికల్ దాంట్లో బయాస్ ఉంది. ఆ బయాస్ ఏంటంటే అంటే ఫినాన్స్ అండ్ ఐటీ ఈ రెండే కంట్రోల్ చేస్తున్నాయి. సింపుల్ చెప్పాలంటే టాప్ 8 కంపెనీలు ఇండియాని కంట్రోల్ చేస్తున్నాయి. టాప్ 8, ఆ 8లో కూడా 4 బ్యాంక్సే ఉంటాయి. అంటే 4 బ్యాంక్స్, 2 ఐటీ కంపెనీస్, ఒక రిలయన్స్, ఇవే కంట్రోల్ చేస్తున్నాయి. ఐటీలోనేమో ఇన్ఫోసిస్, టీసీఎస్ ఈ 2, ఆయిల్ అండ్ గ్యాస్ నుంచేమో రిలయన్స్, బ్యాంకుల నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ కోటక్ బ్యాంకు అండ్ యాక్సిస్ బ్యాంకు అండ్ ఐసిఐసిఐ బ్యాంకు, అంతే. ఈ 7 కలిపి ఎంటైర్ మార్కెట్ని డిసైడ్ చేస్తున్నాయి. అందుకని ఈ 7 హెల్దీగా ఉంటే నిఫ్టీ ఈజీగా ముందు పోద్ది. ఈ రోజే చూసుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఒకటే 2.5% కాంట్రిబ్యూట్ చేసింది. టోటల్ నిఫ్టీ మూవ్లో ఒక 50% ఒక బ్యాంకింగ్ నుంచి వచ్చింది ఈరోజు. మనం ఎంటైర్ మార్కెట్ హెల్దీగా ఉందేమో అనుకుంటున్నాం, కాదు. అట్లా నిఫ్టీ పిఈ బయాస్ మీద తీసుకుంటే కొన్ని సెక్టర్స్గా రిప్రజెంట్, అది అన్నిటికి కాదు. మనం నిఫ్టీ చూసి అవతలకు చూసుకుంటే నీకు మంచి స్టాక్స్ దొరుకుతాయి అనమాట. అందుకని నిఫ్టీ ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నా చీపర్ ఉన్నా ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో కొన్ని స్టాక్స్ చీపర్ దొరుకుతాయి, కొన్ని ఎక్స్పెన్సివ్ దొరుకుతూ ఉంటాయి. అందుకని స్టాక్ స్పెసిఫిక్ అప్రోచ్ తీసుకోవటం బెటరు. రెండోది, బియాండ్ ద పిఈ దాటి మనం అంటే ప్రాఫిటబుల్ రేషియోస్ కావచ్చు, లివరేజ్ రేషియోస్ కావచ్చు, లేకపోతే ఎర్నింగ్ పొటెన్షియాలిటీ కావచ్చు, అవి చూసుకొని సైక్లికల్ నేచర్ని అబ్జర్వ్ చేసేసి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో నిఫ్టీ పిఈ అనేది జస్ట్ ఒక పారామీటర్, ఇంపార్టెంట్ పారామీటర్ అది ఖచ్చితంగా, బట్ టూ మచ్ వెయిటేజ్ మాత్రం కాదు. అంటే ఈ టైంలో మరి కొనడం మంచిదా అంటే? డెఫినెట్గా ఎంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి కొనుక్కోవచ్చు. చీపర్ అని చెప్పలేము, బట్ రీజనబుల్ వాల్యుయేషన్ డెఫినెట్గా. ఎందుకంటే అక్టోబర్ నుంచి మార్కెట్ చాలా డ్రాప్ అయింది, అంటే మెజారిటీ కౌంటర్స్ అన్ని కూడా డిస్కౌంట్ అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి మార్కెట్ ఫెయిర్ వాల్యూలో ఉందని చెప్పాలి. లాస్ట్ 2 years నుంచి లో ఎండ్లో ఉంది ఇప్పుడు మార్కెట్. బట్ కోవిడ్ అంత డిస్కౌంట్ లేదు. కోవిడ్ అప్పుడు 17 PE ఉంది మార్కెట్, ఇప్పుడు 20.7 PE ఉంది. సో PE యాంగిల్లో చెప్పాలంటే అంత చీపర్ ఏం కాదు, మార్కెట్ ఉంది, రీజనబుల్ వాల్యుయేషన్లో ఉంది. అండ్ మోర్ ఎవర్ రీసెంట్గా మార్చి రేపు 28th లోపలికి వస్తే
జొమాటో అండ్ జియో వాటి యావరేజ్ పీ మోర్ దెన్ 100 ఉంటుంది. అంటే ఈ మోడర్న్ కంపెనీస్ మోడర్న్ కంపెనీస్ గ్రోత్ ఓరియంటెడ్ కాబట్టి వాటికి పీ అనేది రైట్ పారామీటర్ కాదు, అక్కడ సేల్సే పారామీటర్ అనమాట వాటికి. అంటే పీ అనేది ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్కి పారామీటర్ అనమాట అది. సో అందుకే దీన్ని ఫైర్ వాల్యుయేషన్ అన్నారు. ఇది ఫెయిర్ వాల్యూ అంతే. అంటే బట్ నిఫ్టీ ఒకటే విడిగా చూసే బదులు మనం అందులో విత్ ఇన్ నిఫ్టీలోనే కొన్ని అయితే సింగిల్ డిజిట్ పీ ఉన్నాయి, కొన్ని అయితే మోర్ దెన్ 100 పీ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు నిఫ్టీలో మనం లోయెస్ట్ పీ చూసాం అనుకోండి, ఐ థింక్ ఇండస్ బ్యాంక్ 7 పీకి దొరుకుతుంది ఇప్పుడు. అఫ్కోర్స్ దాంట్లో కార్పొరేట్ ఇష్యూస్ ఉన్నాయి అనుకోండి, ఇండ్ బ్యాంక్ నీకు దొరుకుతుంది 7 పీ. అండ్ జియో ఫైనాన్స్ కానీ లేదా జొమాటో కానీ మోర్ దెన్ 100 పీ. ఇది విత్ ఇన్ ద నిఫ్టీలోనే. బట్ స్టిల్ నిఫ్టీ యావరేజ్ పీ ఈజ్ ఈక్వల్ టు 20.7 కాబట్టి ఫెయిర్ వాల్యూ ఉన్నట్లు లెక్క. అది కొంతవరకు మనకి యూజ్ అవుతుంది అందులో డెఫినెట్గా. అందుకని యూజువల్ చాలా మంది ఏంటంటే నిఫ్టీ కనుక బిలో 20 పీకి వచ్చినప్పుడల్లా చీపర్ కింద లెక్క, అబౌట్ 28కి వెళ్ళిపోతే ఎక్స్పెన్స్ కింద లెక్క అనమాట. బట్ రాను ఏంటంటే ఎక్కువ పీ ఉన్న స్టాక్స్ నిఫ్టీలో ఉండబోతున్నాయి, లో పీ ఉండలేదు. అందుకని బహుశా ఫ్యూచర్లో 25 పీ అన్నా కూడా అది న్యూ నార్మల్ అయిపోద్ది. ఇంకా అది పీ అనేది ఇంపార్టెంట్ పారామీటర్, అందులో డౌట్ లేదు. బట్ అదే సేమ్ టైంలో ఆ టూ మచ్ వెయిటేజ్ దానికి ఇచ్చి మనం తీసుకోకూడదు. ఒక పర్టికులర్ బిజినెస్ మోడల్ చూసేసి అండ్ సైక్లికల్ నేచర్ చూసేసి ఇంట్రెస్ట్ రేట్స్ చూసేసి అండ్ ప్రాఫిటబిలిటీ రేషియోస్ చూసేసుకొని మనం ఓకే అనుకుంటే మనం తీసుకోవచ్చు అనమాట. బట్ జనరల్గా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ కొనే వాళ్ళకి మాత్రం ఈ పారామీటర్ సరిపోద్ది. ఎందుకంటే ఇది ఎంత ఎక్కువ రాపోయిందంటే అంత చీపర్ దొరుకుతున్నట్లు. ఇది ఎక్కువ కొద్దీ మనం ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు, సరిపోతుంది. కాబట్టి లో ఎండ్ ఒక 15 వేసుకోండి, దట్టి చీపర్ అనుకోవచ్చు. అండ్ హై ఎండ్ 30 అనుకుంటే ఎక్స్పెన్స్ అనుకోవచ్చు. ఇలా రేంజ్లో పెట్టుకొని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేదేమో లో పీలో అండ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్ లేదా ప్రాఫిట్ బుక్ చేసుకునేది హై పీలో అలా పెట్టుకోవచ్చు. బట్ రాను మాత్రం ఎక్కువ పీ స్టాక్సే ఉంటాయి ఎక్కువ శాతం, ఎందుకంటే మోడర్న్ కంపెనీస్ కాబట్టి. హలో ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద వెబినార్ జరగబోతుంది. ఇది డైలీ 3 hours ఉంటుంది, 3 days ప్రోగ్రామ్. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా సాధించవచ్చు వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డీటెయిల్ గా ప్రాక్టికల్ వేలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ దీంట్లో ఎనీ డౌట్స్ ఉన్నా సరే ఇమీడియట్ గా వెబినార్ లోనే ఎక్స్ప్లెనేషన్ చెప్తారు. అండ్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జామ్స్ ఎవరైనా రాద్దాం అనుకున్నా సరే, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ గా మీరు సెటిల్ అవ్వాలన్నా సరే ఎలా చేయొచ్చు, వాటికి సంబంధించిన డీటెయిల్ ఎడ్యుకేషనల్ వివరాలు మొత్తం కూడా ఈ ప్రోగ్రామ్ లో డీటెయిల్ గా చెప్పబడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ వాలటిలిటీ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ లో స్టేబుల్ గా ఉండి అండ్ మంచి రిటర్న్స్ వయా విత్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్ ద్వారా ఎలా సంపాదించవచ్చు, ఎందుకు ఇవి ఇంపార్టెంటో, ఫైనాన్స్ ఫ్రీడమ్ కి ఎలా ఉపయోగపడతాయో ఇవన్నీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.